హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ చెప్తాను. వీడియో అయ్యేలోపు మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటని. ఫస్ట్ వచ్చేసి అసలు ఇంట్రడక్షన్ ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ద బ్రాడ్ కాన్సెప్ట్ ఆఫ్ మెషిన్స్ సిమ్యులేటింగ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఇదేంటంటే మనకి పేరులోనే ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇదేంటంటే హ్యూమన్ అయితే థింక్ చేయగలడు వాట్ ఈస్ వాట్ అని, ఎలా రెస్పాండ్ అవ్వాలి అని. ఇదేంటంటే సేమ్ అలాగే ఆర్టిఫిషియల్గా మెషిన్స్ అనేవి సిమ్యులేటింగ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ని సిమ్యులేట్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్. ఇదేంటంటే మెషిన్ లెర్నింగ్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఏఐ దట్ ఎనేబుల్స్ సిస్టమ్స్ టు లెర్న్ ఫ్రమ్ ద డేటా. ఇక్కడ ఏంటంటే మనం ఒక డేటా ఇస్తాము మెషిన్ లెర్నింగ్కి. డేటా ఇచ్చి ఆ డేటాని బట్టి మెషిన్స్ అనేవి నేర్చుకుంటాయి ఎలా పర్ఫామ్ చేయాలి అనేది. సో ఇప్పుడు ఒక ఒక డేటా ఇచ్చాము. ఆ డేటాలో మనకి ఒక 10 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు 11th ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ డేటా వచ్చింది. సేమ్ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ డేటా, బట్ అది ఆల్రెడీ 10 డేటాలో నుంచి నేర్చుకుంది అది ఎలా పర్ఫామ్ చేయలేదు. సో 11th టాస్క్ కూడా అది చేస్తుంది. ఆ డేటాలో లేకపోయినా సరే, అది దాని టాస్క్లో లేకపోయినా సరే, సేమ్ డేటా కాబట్టి ఎలా పర్ఫామ్ చేయాలో తెలుసు కాబట్టి మెషిన్ లెర్నింగ్ అనేది చేస్తుంది విత్ యూజింగ్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్. డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఎంఎల్ దట్ యూజెస్ న్యూరల్ నెట్వర్క్స్ టు మిమిక్ ద హ్యూమన్ బ్రెయిన్. డీప్ లెర్నింగ్ ఇది కూడా ఒక ఎంఎల్కి మెషిన్ లెర్నింగ్కి సబ్సెట్. దీంట్లో మనం న్యూరల్ నెట్వర్క్స్ యూస్ చేస్తాము టు మిమిక్ ద హ్యూమన్ బ్రెయిన్. ఓకే, ఇన్ డెప్త్కి వెళ్ళాలంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రిఫర్స్ టు ద మెషిన్స్ దట్ కెన్ పెర్ఫామ్ టాస్క్స్ దట్ టిపికల్లీ రిక్వైర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఇది దీంట్లో ఎగ్జాంపుల్స్కి వచ్చేసి ఏంటంటే, వర్చువల్ అసిస్టెంట్స్ లైక్ అలెక్సా, సిరి, చాట్ బోట్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఏఐ ఇన్ హెల్త్ కేర్, ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ మెషిన్ లెర్నింగ్. దీంట్లో కూడా అంతే. మెషిన్ లెర్నింగ్ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ ఏఐ దట్ అలోస్ మెషిన్స్ టు లెర్న్ ఫ్రమ్ ద డేటా వితౌట్ బీయింగ్ ఎక్స్ప్లిసిట్లీ ప్రోగ్రామ్డ్. ఇక్కడ ఏంటంటే ఇచ్చిన డేటా నుంచి మెషిన్స్ అనేవి నేర్చుకుంటాయి టాస్క్ ఎలా పర్ఫామ్ చేయాలి అనేది. ఇది ఎంఎల్ అనేది ఏఐ యొక్క బ్రాంచ్. దీనికి ఇక్కడ ఏంటంటే వితౌట్ ఎక్స్ప్లిసిట్లీ ప్రోగ్రామ్డ్, ఈ ప్రోగ్రామ్ చేయకుండా ఇచ్చిన డేటా నుంచి టాస్క్ చేయడం అనేది నేర్చుకుంటుంది మెషిన్ అనేది విత్ యూజింగ్ అల్గారిథమ్స్. దీని సపరేట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఉంటాయి. యూస్ చేసుకొని ఏ టాస్క్కి ఏ అల్గారిథం యూస్ చేస్తే బెటర్ రిజల్ట్ వస్తుందో చూసి మనం ఆ మెషిన్ లెర్నింగ్ అల్గారిథం అనేది అప్లై చేయాలి. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఏముంటాయంటే, సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేవి టైప్స్ ఉంటాయి. సూపర్వైజ్డ్ లెర్నింగ్ వచ్చేసి స్పామ్ డిటెక్షన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈమెయిల్లో స్పామ్ డిటెక్షన్ చేయగలరు కదా, అది సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఒక ఎగ్జాంపుల్. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ వచ్చేసి కస్టమర్ సెగ్మెంటేషన్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఉంది, రికమెండ్ చేస్తుంది. అమెజాన్ ఉంది, రికమెండ్ చేస్తుంది. నీకు స్పోర్ట్స్ ప్రోడక్ట్ కావాలా, స్పోర్ట్స్ ప్రోడక్ట్ ఇంట్రెస్ట్ ఉందా, లేదంటే క్లాతింగ్ ఇంట్రెస్ట్ ఉందా, అలాగా గేమ్స్ ఇంట్రెస్ట్ ఉందా, ఇలా కస్టమర్ సెగ్మెంట్ చేస్తుంది. ఇది అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ కింద వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఇదేంటంటే ఏఐ ఇన్ గేమింగ్లో ఏఐకి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ ఇచ్చాను. నెట్ఫ్లిక్స్ రికమెండేషను, ఫ్రాడ్ డిటెక్షను, స్పామ్ ఫిల్టరింగ్, ఇవన్నీ మెషిన్ లెర్నింగ్ యొక్క ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ డీప్ లెర్నింగ్. ఆల్రెడీ చెప్పాను, డీప్ లెర్నింగ్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ దట్ యూజెస్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ టు ప్రాసెస్ కాంప్లెక్స్ డేటా. ఏంటంటే ఇక్కడ దీంట్లో ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాము. అదేంటి, కాంప్లెక్స్ డేటాని ప్రాసెస్ చేస్తుంది డీప్ లెర్నింగ్ అనేది. డీప్ లెర్నింగ్ మోడల్స్ కెన్ అనలైజ్ ఇమేజెస్, స్పీచ్ అండ్ లార్జ్ డేటా సెట్స్ విత్ హై యాక్యురసీ. డీప్ లెర్నింగ్లో ఇమేజెస్ని, స్పీచ్ని, వీడియోస్ని, లార్జ్ డేటా సెట్స్ని అనలైజ్ చేస్తుంది. దీంట్లో మెషిన్ లెర్నింగ్ కన్నా హై యాక్యురసీ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫేషియల్ రికగ్నైజేషను, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, చాట్ జీపీటీ, గూగుల్ ట్రాన్స్లేట్ ఎక్సెట్రా. మెషిన్ లెర్నింగ్ కన్నా డీప్ లెర్నింగ్ ఎందుకు? ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ అనేది, ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ తీసుకున్నాము. మెషిన్ లెర్నింగ్లో నీకు ట్రాఫిక్ లైట్స్ని డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసి ట్రాఫిక్ లైట్ పడినప్పుడు ఆగిద్ది.
బట్ సడన్గా ఒక డాగ్ వచ్చింది, సడన్గా ఒక చిన్న పిల్లోడు వచ్చాడు, అది డిటెక్ట్ చేయలేదు కదా, అది సడన్గా జరుగుతాయి కదా. సో డీప్ లెర్నింగ్లో అవి కూడా ఓవర్కమ్ చేస్తుంది. సో అందుకే డీప్ లెర్నింగ్ ఈజ్ అడ్వాన్స్డ్. నెక్స్ట్ వచ్చేసి రియల్ వరల్డ్ ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ అండ్ ఎంఎల్ డిఎల్. మీకు ఐడియా చెప్పాను ఆల్రెడీ. ఏఐ చాట్ బోర్డ్స్, వర్చువల్ అసిస్టెంట్స్, రోబోటిక్స్, వీటన్నిటిలో ఏఐ యూజ్ చేస్తాము. అండ్ ఎంఎల్ అంటే ఫ్రాడ్ డిటెక్షన్, స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్స్, నెట్ఫ్లిక్స్ రికమెండేషన్స్, అండ్ ఇంకా మన అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఫ్లిప్కార్ట్ రికమెండేషన్స్, ఇవన్నీ ఎంఎల్ ద్వారా జరుగుతాయి. నెక్స్ట్ డీప్ లెర్నింగ్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఫేషియల్ రికగ్నైజేషన్, చాట్ జీపీటీ, మెడికల్ డయాగ్నోసిస్, ఇవన్నీ రియల్ వరల్డ్లో యూజ్ చేసుకునే ఎగ్జాంపుల్స్ ఫర్ ఏఐ, ఎంఎల్ అండ్ డిఎల్. నెక్స్ట్ సరే, ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు ఇప్పుడు. ఇందులో మీరు కామెంట్ చేయండి నాకు, విచ్ ఆఫ్ దీస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డీప్ లెర్నింగ్. ఈ ఆప్షన్స్లో నెట్ఫ్లిక్స్ రికమెండేషన్స్, బి వచ్చేసి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, సి స్పామ్ ఫిల్టర్స్, డి కస్టమర్ సెగ్మెంటేషన్. ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకు. ఓకే, ఈ వీడియోలో మీరు ఏదైనా నేర్చుకున్నారనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.